హలో, టుడే టాపిక్ ఎస్టర్డే పేయర్స్ గురించి చెప్పుకున్నాము. టుడే పేయర్స్ ఎన్ని రకాలు, వాటి కవరేజ్ రూల్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. యునైటెడ్ స్టేట్స్లో పేయర్స్ టూ టైప్స్ ఉంటారు: గవర్నమెంట్ పేయర్స్, ప్రైవేట్ పేయర్స్. గవర్నమెంట్ పేయర్స్ నథింగ్ బట్ మెడికేర్, మెడికేడ్ అండ్ ట్రైకేర్. ఈ ఇన్సూరెన్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే పేషెంట్కి 65 ఇయర్స్ ఆర్ ఓల్డర్ ఉండాలి. సెకండ్ ఎలిజిబిలిటీ, పేషెంట్ 65 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే తనకి ఏదైనా పర్సనల్ డిజబిలిటీ ఉండాలి. అండ్ థర్డ్ వన్, లో ఇన్కమ్ అండ్ మిలిటరీ. ఓకే, ఈ క్రైటీరియాతో ఉంటే ఈ పేషెంట్ డైరెక్ట్గా యుఎస్ గవర్నమెంట్లో మెడికేర్కి ఎలిజిబుల్ అవుతారు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఈ 65 ఇయర్స్ ఓల్డర్ ఆర్ లెస్ దెన్ 65 ఇయర్స్ ఓల్డర్ హూ ఆర్ హ్యావింగ్ డిజబిలిటీస్ అండ్ లో ఇన్కమ్ చాలామంది ఉంటారు కదా, ఇంత ఫండ్ గవర్నమెంట్ వాళ్ళకి ఎలా కవర్ చేస్తుందని. సింపుల్ ఆన్సర్, ఎవరైతే వర్కింగ్ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి యుఎస్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఈ కలెక్ట్ చేసిన ప్రీ ట్యాక్సెస్నే ఓకే ఆ సర్వీసెస్కి యూజ్ చేస్తుంది. మెడికేర్లో గవర్నమెంట్ 4 టైప్స్గా ఈ కవరేజ్ని డివైడ్ చేసింది: పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. జనరల్గా ఇక్కడ చాలా ట్రిక్ ఉందండి. పార్ట్ ఏ, పార్ట్ బి గురించి మనకు తెలుసు, ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఫండే. మనం చాలామంది సీనియర్ కోడర్స్ అనుకుంటారు మేనేజ్డ్ మెడికేర్ అంటే నథింగ్ బట్ అది వేరే సపరేట్ పేర్ అనుకుంటారు. ఓకే, మేనేజ్డ్ మెడికేర్ అంటే పార్ట్ సి. మెడికేర్లో ఉన్న పార్ట్ సిని మేనేజ్డ్ మెడికేర్ అంటాము. ఈ గవర్నమెంట్ తను పార్ట్ ఏ, పార్ట్ బి ఏదైతే ఫండ్ ఉందో ఓకే ఆ ఫండ్ని పార్ట్ సికి ఇచ్చి, ప్రైవేట్ ఇన్సూరెన్సెస్కి ఇచ్చి డైరెక్ట్గా పేషెంట్ కేర్ని మేనేజ్ చేయమనేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్కి ఇస్తుంది. లైక్ ఎయిత్నా మెడికేర్, యూహెచ్సి మెడికేర్. ఓకే, అండ్ ఇంకొక డౌట్ మీకు రావచ్చు, ఎందుకు పేషెంట్స్ గవర్నమెంట్ కవరేజ్ ఇస్తున్నప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి కవరేజ్ ఇస్తున్నప్పుడు ఎందుకు పార్ట్ సి తీసుకుంటారంటే పార్ట్ ఏ అండ్ బిలో విజన్, డెంటల్ అండ్ హియరింగ్ సర్వీసెస్ కవర్ కావు. పార్ట్ సిలో మాత్రమే ఈ ప్రైవేట్ పేయర్స్ బెనిఫిట్స్ యాడ్ చేస్తారు. పార్ట్ డి ఈజ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. మోస్ట్లీ ఈ ప్రిస్క్రిప్షన్ అండ్ డ్రగ్స్ కవరేజ్ పార్ట్ సిలో ఇంక్లూడ్ అవుద్ది. బట్ ఎవరైతే ప్రీమియంకి పార్ట్ సి వరకు ఎనఫ్ ఇవి ఇంక్లూడ్ చేయలేదో అవి సపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్, ప్రైవేట్ పేయర్స్ నథింగ్ బట్ ఎయిత్నా, యూహెచ్సి, బీసీబీఎస్, ఓకే, హ్యూమానా. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ప్రైవేట్ పేయర్స్. ఇవి గవర్నమెంట్ నుంచి వీటికి ఫండ్ రాదు, వీటికి ఓన్ పాలసీస్ ఉంటాయి, వీళ్ళే ఓన్ ఆర్గనైజేషన్. ఓకే, ప్రైవేట్ కాబట్టి, కమర్షియల్ కాబట్టి. వీటికి ఎవరు ఎలిజిబుల్ అంటే యూఎస్లో హెల్దీ పీపుల్, వర్కింగ్ ఇండివిజువల్స్ లైక్ ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయర్ తీసుకునే ఇన్సూరెన్స్ అనమాట. ఇవి కొంచెం కంపేర్ విత్ మెడికేర్స్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి.